వచ్చాను కానీ ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు మీ అందరు ఇచ్చిన సపోర్ట్తోనే. అంటే పోలీసులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అనకూడదు కానండి, బయట అంటున్న మాట ఇది. పీపుల్ అంటున్నారు, మీరు ఖచ్చితంగా అనుకొని ఉంటారు ఇది ఏంటి ఇంకా ఇది సింగపూరా కాదు, ఆ తమన్నా మన పూజా హెగ్డే. ఇదే బిర్యానీ బంగ్లాదేశ్లో తినాలంటే ఇలా పడేశారండి చెత్త ఎక్కడ పడితే అక్కడ. మనల్ని సపరేట్గా చూస్తున్నారండి. మీరు సింగపూర్లో ఇండియాని అయితే చూస్తారు. సింగపూర్లో నేనైతే లిటిల్ ఇండియా అనే ఏరియాలో ఉన్నాను. పేరులోనే ఉంది కదా లిటిల్ ఇండియా. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీరు సింగపూర్లో ఇండియాని అయితే చూస్తారు. ఇది టెక్కా సెంటర్ అంటారండి ఈ ఏరియాని. టెక్కా సెంటర్ మార్కెట్ ఇది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు లిటిల్ ఇండియా ఏరియానే ఉంటుంది మొత్తం కూడా. చూడండి, మన భారతీయులే రోడ్డు మొత్తం కూడా క్రాస్ చేస్తుంది. స్టార్టింగ్ మనం ఏంటంటే టెక్కా సెంటర్లోకి వెళ్ళిపోదాం. చూసి మీరైతే నమ్మరన్నమాట, ఆ విధంగా ఉంటుంది లోపల. అది కరెక్ట్గా వచ్చేసాం. సింగపూర్లో ఉండే మన భారతీయులంతా కూడా ఈ లిటిల్ ఇండియా అనే ఏరియాలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారండి. ఎందుకంటే వారికి తగ్గట్టు ఇక్కడ ఈ హోటల్ రెంట్లు కానివ్వండి, ఇళ్ళ రెంట్లు కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, పచారీ కొట్లో సామాన్లు కానివ్వండి, మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూస్తానికి వేరే ఏరియాలతో కంపేర్ చేసుకుంటే ఏ మాటకి ఆ మాట ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈ లిటిల్ ఇండియా ఏరియా అనేది అంత హైజీనిక్గా లేదండి, కొంచెం మురిగిగానే ఉంది. చూసుకోండి, ఇది టెక్కా సెంటర్ లోపల. పైన బట్టలు అన్నీ అమ్ముతారు, సో రెగ్యులర్ రొటీనే. ఇంకా మెయిన్ కింద ఫుడ్ ఐటమ్స్ మామూలుగా ఉండదు. ఇక్కడ ఏంటంటే పూర్వంలో సింగపూరు దేశం ఆవిర్భవించేటప్పుడు ఏంటంటే తమిళ వాళ్ళు కూడా ఫైట్ చేయడం జరిగింది, మాకు దేశం కావాలి ఇదని చెప్పి. కావున ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ్కి కూడా ఇక్కడ ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఏంటంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో తమిళ పేర్లు అవి ఉంటాయి మనకి. మీరు చూస్తుంది అయితే బిర్యానీ, ఇది కూడా మొత్తం హోటల్ ఈ విధంగా ఉంటాయి, సేమ్ మన సైడ్ లాగే. నమస్తే బాయ్. అదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అందరికీ ఆంగ్లం అయితే వస్తుందండి. ఇక్కడ బాగున్నారా? తెలుగు వచ్చా? బిర్యానీ బాగున్నారు. బిర్యానీ ఎంత? హైదరాబాద్ బిర్యానీ ఎంత? బిర్యానీ మటన్ చికెన్. హౌ మచ్ బిర్యానీ? $6.50 చికెన్, మటన్ $7. ఓకే, చికెన్ అయితే $6.50, మటన్ అయితే $7 విత్ ఎగ్. వెరీ గుడ్ తెలుగు, వెరీ గుడ్ తెలుగు. యా ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, తమిళోలే కాదు, తమిళ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో తెలుగు వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అమ్మో, చూడండి చైనీస్, అదే ఇక్కడ సింగపూర్ పీపుల్, చైనా వాళ్ళు కూడా ఏంటంటే వచ్చి ఫుడ్ తింటున్నారు ఇక్కడ. నమస్తే బాబాయ్. తెలుగు వచ్చా? తెలుగు ఇదిగోండి కొబ్బరి బోండాలు షాపు. కాసేపు అయితే నేను ఒక మ్యూజిక్ అయితే వేసేస్తున్నాను, మొత్తం చూసేయండి ఎలా ఉంది ఏంటనేది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుడ్లు అండి. చైనీస్ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. చైనా వాళ్ళు ఏంటంటే ఈ విధంగా పూజిస్తారండి. ఒక చిన్న మన సైడ్ ఒక చిన్న మందిరం మాదిరిగా. తెలుగా? థ్యాంక్ యూ సో మచ్ అన్న గుర్తుపట్టినందుకు. చెప్పాక తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, ఎట్లాగే తగులుతూ ఉంటారు. థ్యాంక్స్ అన్న. ఇక్కడ కూడా ఏంటంటే అండి, ఇక్కడ ఎక్కడ ఫుడ్ తిన్నా కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఏంటంటే ఎవరి ప్లేట్లు వాళ్ళే ఇట్లా పెట్టాలని ట్రేస్ అయితే అరేంజ్ చేశారు. ఆ కరోనా వెళ్ళిపోయినా కానీ ఆ రూల్ అయితే అంతే ఫాలో అవుతున్నారు ఎప్పటికీ. ఒకసారి ఈ ఫేమస్ టెక్కా సెంటర్లో పైకి కూడా వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ రాలేం కదా. ఎక్కడికి వెళ్ళినా ఎస్కలేటర్లు అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు సింగపూర్లో ఉన్న అనుభూతి అయితే కలగదు. ఇండియన్ స్టాఫ్, ఇండియన్ బట్టలు, ఇంకా మొత్తం ఒక ఇండియాలో ఉన్న మాదిరిగానే ఉంటుంది. వీళ్ళంతా ఫారినర్స్ అంతా కూడా ఏంటంటే అండి జస్ట్ మన ఇండియన్ కల్చరు ఇదంతా తెలుసుకోవడానికి వస్తున్నారన్నమాట. వీళ్ళంతా కూడా మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఆల్ట్రేషన్ చేయించుకుంటారు కదా, ఈ టెక్కా సెంటర్లో అయితే ప్యాంట్లు షర్ట్లు ఆల్ట్రేషన్ అయితే చేస్తారండి. నమస్తే అన్న. హాయ్. ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళ కలెక్షన్ ఎక్కువ ఉంది, మగవారికి తక్కువ ఉంది. ఓన్లీ లేడీస్, నో జెంట్స్ షర్ట్స్. ఓకే థ్యాంక్స్ అన్న. ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళకే ఉంటాయి అంట, మగవాళ్ళకి ఉండవంట.
ఆ టెక్కా సెంటర్ మనం కింద తిరిగాం కదా, ఫుడ్ కోర్ట్లు, ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఇవే అండి. పైనుంచి వ్యూవింగ్ ఇలా ఉంది మొత్తం. చిన్నదండి, చాలా చిన్నది. కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోర్ అంతే. ఎక్కడ చూసుకున్నా కానీ ఎరుపు రంగు గుమ్మడికాయ ఆకారంలో ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్. ఇక్కడ సింగపూర్లో చైనీయులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ చూసుకున్నా కానీ అట్లాంటి అలంకరణతో బాగా కనపడిద్ది. ఇదిగోండి, ఇటు మొత్తం కూరగాయలు అవి అమ్ముతున్నారు. అది టెక్కా సెంటరు, దాని ఎదురుగానే ఇట్లా ఒక రోడ్లో. ఈ మాదిరి అయితే ఇక్కడ కూడా అమ్ముతున్నారు. రోడ్లు ఎలా పడితే అలా క్రాస్ చేసేస్తారండి. వీళ్ళు అయితే చూసుకుంటే రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మామూలుగా సింగపూర్లో మీరు ఎక్కడ రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా నడవడానికి ఉండదు. ఒక్క లిటిల్ ఇండియాలో మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మన సైడ్ అమ్మిన మాదిరిగా కూరగాయలు ఇట్లా పెట్టేసి అమ్మేస్తున్నారు ట్రైల్లో. ఇలా ఉంది షాప్ మొత్తం. నమస్తే అన్న. నమస్తే అన్న. జస్ట్ నమస్తేనే. అదిగోండి ఆ విధంగా ఉంది. అరటికాయలు కూడా గెల్ల అట్లాగే తగిలిచ్చారు మన సైడ్ లాగే. నరేషా, ఏం చేస్తారన్న? ఓ సూపర్ అన్న. మీరు లేకపోతే సింగపూర్కి పవరే లేదు. గ్రేట్ అన్న, గ్రేట్ గ్రేట్. ఏరియాలోకి వచ్చాను ఏంటో అర్థం అవట్లా. బార్బర్ షాప్ అంట. ఇదిగోండి J&J రజనీకాంత్ ఫోటో పెట్టారు. ఇక్కడ కూడా మనకి ఇట్లాంటి డ్రింక్లు అవి తీసుకోవడానికి ఉన్నాయి, డబ్బులు వేసి పర్లా. రజనీకాంత్ బొమ్మలు వేసారు. రజనీకాంత్ ఈవిడెవరు, సిల్కీ స్మితానా. ఈ ఏరియా పేరు మద్రాస్ స్ట్రీట్ అంట. ఇక్కడ లిటిల్ ఇండియాలో ఏరియా పేర్లు కూడా ఇండియాలో ఉన్న సిటీ పేర్లు పెట్టేశారు. మన వాళ్ళంతా ముందలు చూసుకుంటే రోడ్ల మీద అలా నడిచేస్తున్నారు. పెద్ద సెలూనే బాగుంది. మొత్తం మన ఇండియన్ స్టాఫే, ఇండియన్స్కి అనుకుంటా. పోతే ఇక్కడ చైనా న్యూ ఇయర్కి అండి సెలవులు ఇచ్చారు. కావున ఏంటంటే మనకి ఈ 2 రోజుల సెలవులో చాలామంది జనాలు అయితే కనపడుతూ ఉంటారు ఇక్కడ. இருக்குங்கக்கா, குண்டுமணி பாசிங்கக்கா, தரமான பாசிங்க உங்களுக்காக தந்துகிட்டு இருக்கோம், வந்து பாருங்க. చూసారు కదా, తమిళ్లోనే పెట్టేశారు మాటలు. ఇది మ్యాక్సీ క్యాష్ అంటారు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే బంగారం కొనుక్కుంటారు, బంగారం అమ్ముతారు. ఇక్కడ సింగపూర్లో కూడా బంగారం ఏంటంటే తాకట్టు పెట్టుకుంటారంట. మొత్తం అసలు రోడ్లు అయినా మనం అక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నాం ఇటు. ఈ హోటల్లోకి వెళ్ళడానికి ఎంతమంది క్యూలో నుంచున్నారో చూడండి. మన సైడ్ కనుక పాపులర్ హోటల్లోకి వెళ్ళడానికి ఫుడ్ కోసం క్యూలో నుంచుంటారు కదా, ఇక్కడ ఫారినర్స్ కూడా క్యూలో నుంచున్నారు. మరి అదిగోండి ఎంతమంది నుంచున్నారో. ఏంది అంత బాగుంది ఆ కోమలా విలాస్లో ఫుడ్. వెజిటేరియన్ రెస్టారెంట్ అంట సింగపూర్లో. భయ్యా ఇంతే ఉంటుంది లిటిల్ ఇండియాకి వస్తే. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న, బాగున్నానన్న. ఏం లేదు, ఇక్కడ హోటల్ ఉంటాయంట కదా. హాయ్ భయ్యా. ఇక్కడ థ్యాంక్ యూ. అట్లా నడిచిన అయ్యో రెడ్ లైట్ పడింది, మన వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. మన తెలుగు వాళ్ళేనా? మీరే అట్లా క్రాస్ చేస్తే అట్లా రెడ్ లైట్. ఓకే థ్యాంక్స్ అన్న. ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఇక్కడ సగానికి సగం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నన్ను గుర్తుపట్టిన వాళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారు. ఈ ముందరికి వెళ్తే హోటళ్ళు ఉంటాయంట ఈ లిటిల్ ఇండియాలో. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మన భారతీయులు వస్తే ఎక్కువ శాతం ఇక్కడే స్టే చేస్తారంట టూరిస్టర్లు బడ్జెట్లో. వెళ్ళి మనం ఇప్పుడు ఎక్కడ ఎంత ఏంటి కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కానీ ఇంకా మన భారతీయులు వాళ్ళంతా రోడ్ సైడ్ అట్లా కూర్చొని ఉన్నారు. ఇంత అభివృద్ధి మధ్యలో ఈ విధంగా ఉందా? ఆహా, సింగపూర్లో నేహాస్ నైట్ క్లబ్ అంట. తమన్నా మన పూజా హెగ్డే ఇద్దరు బొమ్మలు ఉన్నాయి పక్కనే. మామూలు కూడా పెట్టలేదుగా, ఏముంటుందో ఏంటో లోపల. మన భారతీయులకు కావాల్సిన అన్ని సదుపాయాలతో ఇక్కడైతే ఉన్నాయి అనమాట. అబ్బా సీడీలా కూడా ఉందండి ఇక్కడ. ఇది వచ్చేసి ఒక బార్లోకి అయితే వచ్చానండి. ఇదిగోండి రజనీకాంత్ పాటలు అలా పెట్టారు. హాయ్ సార్, యువర్ ఓనర్? ఓ ఈయన అంటే ఓనరు. లోపల ప్రాంగణం మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉంది మొత్తం అసలు. మంచోళ్ళలాగే ఉన్నారండి మన వాళ్ళు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే తప్పు చేద్దామనే ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే తప్పు చేస్తే తప్పదు భారీ మూల్యం ఇక్కడ. కాబట్టి ఏంటంటే అందరూ ఇంకా మంచి హృదయాలతోనే ఉండాలి ఇక్కడికి వచ్చేయండి. అంటే గొడవ పెట్టుకుంటే ఈ దేశంలో ఉండమాకి వెళ్ళిపోంటారు అనమాట. ఇదిగోండి చెత్త కుండీలు ఈ విధంగా ఉంది. చెప్పాలంటే ఇప్పటివరకు నేను సింగపూర్లో చూసిన దానికన్నా ఇది కొంచెం ఓపెన్గా కొంచెం నీట్గా అయితే లేదు ఇక్కడ, హైజీనిక్గా లేదు. ఎటు చూసినా పాత బిల్డింగ్లు అండి. ఇప్పుడు ఈ లిటిల్ ఇండియా ఇలా ఉండడానికి గల ఒక కారణం చెప్తానండి మీకు. ఒక ఇండియాలో ఉన్నట్టు అనుభూతి కలగడానికి సింగపూర్ గవర్నమెంట్ అయితే ఇట్లా దానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట.
కావున ఏంటంటే ఎక్కడ చూసుకున్న బోర్డులు కానివ్వండి మొత్తం కూడా మన సైడ్ ఉన్న లాగానే ఇక్కడ కూడా ఉంటుంది మొత్తం. కాబట్టి ఏంటంటే దానిలో భాగంగా వీళ్ళు ఇక్కడికి చాలామంది ఫారిన్ టూరిస్టర్లు కూడా వచ్చి చూడడం, అరిటాక్ కానివ్వండి, ఇంకా రోడ్ సైడ్లు చూసుకున్నా కొంచెం ఎట్లా పడితే అట్లా నడవడం. కానీ నా వరకు ఒకటే రిక్వెస్ట్, సింగపూర్ ప్రభుత్వం అనేది మనల్ని అలా వదిలేసింది లీనియన్స్ ఇచ్చేసి, దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని రోడ్లు ఎలా పడితే అలా క్రాస్ చేయడం, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం. సో అలాంటివి అయితే చేయకూడదు. చూడండి ఇక్కడ చెట్టు ఒకటి ఉంది కదా, దీంట్లో ఒక కప్పు, ఇది చెత్తే కదా, ఇట్లా పడేసారు. సో అలా అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పటికే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి విడిగా సపరేట్గా చూస్తున్నారు. అనకూడదు కానండి, బయట అంటున్న మాట ఇది అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు ఏంటో, అంటే ఎవడో 100 మందిలో ఒకటి తప్పు చేసినా కానీ ఇండియన్స్ అంతా ఇంతేరా అన్నట్టుగా అంటున్నారు. దయచేసి ఇప్పుడు ఏం లేదు, లిటిల్ ఇండియా అని పేరు ఉంది, కానీ ఇక్కడ చెప్తున్నాను అంతా బాగానే ఉంది. హెరిటేజు మన ఇండియా లాగే ఉంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అన్ని ఏరియాల్లో కాదు కొన్ని ఏరియాల్లో. ఇంకోటి రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటడం, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని చిన్న జరగకూడనివి కూడా కొన్ని చిన్నవి జరుగుతున్నాయి, అలాంటివి కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. మనం ఎక్స్పోజ్ చేయకూడదులే అవన్నీ కూడా, ఎందుకంటే ఇంకా మన వాళ్ళకే బ్యాడ్ నేమ్ అయినాయి ఎక్స్పోజ్ చేస్తే. ఇక్కడ పక్కనే బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అని ఉంది, దీంట్లో ఎంత అడుగుదాం రేటు. ఇక్కడ రేట్లు అయితే ఎవలా ఒక రోజు అయితే అంట ఈ కింద పైన అప్స్టేర్ పైన ఉంటాయి అంటండి హాస్టల్. డార్మెంటరీ బెడ్రూమ్స్, హౌ మెనీ బెడ్స్ అన్న? 1 room, 4 bed, 8 person, 4 person. 8 person, 4 person. 4 person how much one day? Same. $30. Yeah. 8 person $30. సో సింగపూర్ డాలర్లో $30 అంటండి. ఆయన అడిగాను, అన్న పైకి వెళ్ళి వీడియో తీసుకుంటాను ఇట్లా యూట్యూబర్ అన్న, మన వాళ్ళకి చూపిస్తాను. లేదు వీడియో వద్దు ఏమొద్దు. సో ఆ విధంగా ఉంది, ఎత్తుకుంటే రావడమే అండి. బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అని ఉంది, మినిమం $30 ఉంటుంది. ఇంకేమైనా తక్కువ రేటుకి ఉంటుందా అంటే మీకు తెలుసు కదా, డార్మెంటరీ రూమ్ అంటే బెడ్ షేరింగ్. ఒక రూమ్లో 4 లేదా 5 ఇట్లా షేర్ చేసుకునేటప్పుడు ఏమైందంటే మనకి బయటతో పోల్చుకుంటే తక్కువ రేట్లకు వస్తాయి అన్నమాట. ఇలా పడేశారండి చెత్త ఎక్కడ పడితే అక్కడ. నాకు కొంచెం అదొకటే అదో రకంగా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక టీ షర్టు $6 అంట బాబు, ఒక జీన్స్ ప్యాంటు $10 అంట. ఇది కృష్ణ ఫ్రీ మీల్ సొసైటీ అంటండి. ఇక్కడ మరి ఫుడ్ కోసం చాలామంది లైన్లో ఉన్నారు. ఎవరు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ? ఇక్కడ జనాలంతా అసలు చాలామంది ఉన్నారు. ఏమేమి ఇస్తున్నారో ఒకసారి చూద్దామా ఫ్రీ మీల్లో. చూస్తున్నారు కదండి, వీళ్ళు ఎంతోమందికి సహాయం అయితే చేస్తున్నారు ఇక్కడ ఫ్రీ మీల్ అనే పేరుతో. వాట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు. ఇక్కడ ఎవరైనా డొనేషన్లు వేయాలంటే వేయచ్చు అనమాట. మొత్తం కూడా ఇదేంటి రైసు ప్లస్ ఇంకా రకరకాల ఫుడ్లు అయితే పెడుతున్నారు. యా వెజిటేబుల్ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఏందయ్యా ఇదంతా ఈ జనాలు. ఇక్కడ మొబైల్స్ రిపేర్లు కూడా చేస్తున్నారు. హాయ్ అన్న, నమస్తే అన్న. సేమ్ మన సైడ్ లాగే. ఆ ఎనమాల్ డోర్ ఊడిపోయినట్టు ఉంది, జస్ట్ గమ్మేస్తున్నారు. అక్కడ వర్క్ చేస్తున్నాడు కదా మొబైల్. యాక్చువల్గా మొబైల్కి అట్లా గమ్ వేయకూడదండి, అది గ్రీన్ కలర్ ప్యానల్ అయినప్పుడు అన్న వైట్ గమ్ వేయాలి, కానీ బ్లాక్ కలర్ గమ్ వేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా వర్క్ చేయట్లే. ఇక్కడ వర్క్ కూడా మామూలుగానే ఉంది మొబైల్ రిపేరింగ్. అంటే అన్నామంటారండి, మీరు ఇక్కడ చూసుకోండి, ఒక సిస్టమ్ లేదు, ఫాలో లేదు, రోడ్ల మీద నడిచేస్తున్నారు ఎట్లా పడితే అట్లాగా. సింగపూర్లో లెక్క ప్రకారం చూసుకుంటే సింగపూర్ వాళ్ళు ఎక్కువ, ఆ తర్వాత చైనా వాళ్ళు, ఆ తర్వాత మన వాళ్ళే తక్కువ మంది జనాభా ఉన్నారు. కానీ ఏంది ఇదంతా ఒకసారి మీరు చెప్పండి. ఇట్లా ఉంది మరి పరిస్థితి. ఇది బంగ్లా ఏరియా. పోయినసారి వచ్చాను. ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ బంగ్లాదేశ్లో వీళ్ళ వాడికి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి. మన ఫుడ్ తింటే రొటీను, బంగ్లాదేశ్ ఫుడ్ తింటేనే కదా కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఏం లేదు, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ చూసుకొని వెళ్ళిపోవడమే భోజనం కోసం. ఇక్కడ ఏంది ఆఫర్ పెట్టారు, ఎలక్ట్రానిక్స్ ఆఫర్ పెట్టారు ఇక్కడ. చాలామంది జనాలు ఉన్నారండి బంగ్లాదేశ్ రెస్టారెంట్లో. అసలు దొరకదో ఫుడ్, దొరికిద్దిలే, ఏం తినాలో ఏంటో ఐడియా లేదు. అన్న సైడ్ అన్న, బంగ్లాదేశ్లో అన్న అనరు కదా. చేప, ఇక్కడ అన్ని రకాల కూరలు ఉన్నాయి. ఏంటంటో అన్నీ ఎప్పుడో బంగ్లాదేశ్లో తిన్నట్టు గుర్తు. మటను, బీఫ్ అన్నీ. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే ఉందంట, $8 అంట.
మటన్ దమ్ బిర్యానీ. యా యా $1 వాటర్. ఓకే ఓకే. గ్రేవీ కమింగ్. యా యా. మటన్ మీనింగ్ గోట్. మటన్ మీనింగ్ గోట్ మే. యా ఓకే. అలాగే చెప్పాలి, ఎందుకంటే అటు సైడ్ బీఫ్ని కూడా కొంతమంది మటన్ అనే అంటారంట. యా హ్యావింగ్ బాయ్ మేరా. బిర్యానీ ఏదో వచ్చేసింది గ్రేవీతో సహా. ఇక్కడ అంతా చేతులతోనే తింటారా? ఎక్కడ తినాలరా అయ్యా ఖాళీ లేదా? ఇదే బిర్యానీ బంగ్లాదేశ్లో తినాలంటే $200 వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత పడిందో స్క్రీన్ పైన ఇస్తున్నాను. చేతులు కడుక్కోవాలి, యాక్చువల్గా అంత టైం కూడా లేదు. హడావుడిగా ఉంది ఇక్కడ. సింగపూర్లో బంగ్లాదేశ్ బిర్యానీ క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో డాల్డా ఎక్కువ వేశారు. ఉల్లిపాయలకు బదులు కీర దోసకాయలు ఇచ్చారు, సేమ్ బంగ్లాదేశ్లో లాగే. రెగ్యులర్గా తినడం అయితే అంత మంచిది కాదండి, ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే. అయితే నాకు ఇచ్చిన గ్రేవీ అయిపోయిందండి. మటన్ ముక్కలు పట్ల బాగానే వచ్చినాయి. మటనేలే అండి, అడిగి చూద్దాం ఇస్తారో ఎవరో తెలీదు. బ్రో కెన్ యూ గివ్ సమ్ గ్రేవీ? యా గ్రేవీ అయితే ఇస్తున్నారు. గ్రేవీ ఓన్లీ. యా బ్రదర్ ఇట్స్ ఫ్రీ. ఓ థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ ఇండియా. వాళ్ళు నువ్వు భారతీయుడు అని అడుగుతున్నారు. అవునని చెప్పాను. ముక్కలు కూడా వేసారండి వాళ్ళు. ఏం ముక్క ఇది? అటనే అయి ఉంటుందిలే. మన ఇండియన్ రెస్టారెంట్కి ఇండియన్స్ వెళ్ళినట్టు బంగ్లాదేశ్ రెస్టారెంట్కి మరి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు కదా. హౌ ఈజ్ బంగ్లాదేశ్? గుడ్. యా. పేరేం పేరు వాళ్ళ? యూసఫ్. యువర్ ప్రైమ్ మినిస్టర్ నేమ్ యూనస్. హౌ ఈజ్ యూనస్? Yunus now very good ma. Very good. Yes. Now everything is good in Bangladesh. Yeah. Now controlled everything. Last time many problem have. Now Last night many problems. No, last time. Yeah. Prime Minister have many problem making. Yeah. Now new is good. Yeah, new Prime Minister coming very good ma. ఓకే. సో అలా ఉందంట. కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత బాగుంది. లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే కొంచెం ప్రాబ్లంగా ఉందన్నారు. వీళ్ళు మన తెలుగు సినిమాలు చూస్తారు. నా మాట విని నువ్వు తెలుగు అని అడిగారు, ఎందుకంటే తెలుగులో చూస్తారు వీళ్ళు సినిమాలు యూట్యూబ్లో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? అల్లు అర్జున్. లేడీ రష్మిక మందన. అదృష్టం ఏంటంటే ఇద్దరు మన రష్మిక మందన కూడా మన తెలుగు అమ్మాయే, ఇంకా ఇద్దరు మన తెలుగు వాళ్ళే. భయ్యా ఆప్కా ఫేవరెట్ హీరో? Oh, nice bhai. Prabhas. మనోడు ఫేస్ చూపించారు. ఫేస్ దిఖాओ. ఫేస్ क्या फेवरेट? प्रभास. क्या फिल्म अच्छा है? ऑल फिल्म साहो, बाहुबली, सालार. भाई मेरा दिल కొట్టేసాడండి ఎక్కడో. ప్రభాస్ అంటే ఇష్టం, అల్లు అర్జున్ అంటే ఇష్టం అంట. బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వారికి మంచి ఆదరణ ఇస్తున్నారు చాలు. क्या काम है भाई इधर? Sorry. What working here? I working the company under employment. How much salary you get? 1,000, 1,200 like this, 800 like this. OT have many salary coming. OT no have. And you go to casino? I know guy. So many people are going to casino, right? I know. I take care of. I Singapore coming take care for my family. You send to family money? Yeah. Oh. My makan money I take only. Other money have also in Bangladesh. My father, my Your family. company send to your family? No, I send. వీళ్ళేంటంటే అండి కొద్దిగా గొప్ప ఆంగ్లం మాట్లాడుతున్నారంటే సింగపూర్ వచ్చి ఇంగ్లీష్ రాకపోతే పని కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి కొద్దిగా గొప్ప, అందుకని మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా వెళ్తే వచ్చేస్తుంది. నేనేం చెప్తున్నా అంటే నాకు వచ్చే జీతం మొత్తం కూడా నేను ఇంటికి పంపిస్తాను. $1,200 వస్తుంది అంటే నెలకి. స్క్రీన్ పైన ఇచ్చాను. వీళ్ళు ఏంటంటే ఇంకా చెప్పే కదండి, తక్కువ కొన్ని జాబ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా చేసుకుంటా బతుకుతూ ఉంటారు. తక్కువ అంటే నేను తక్కువే, ఒకప్పుడు ఎవరైనా చేసుకోగా పైకి ఎదుగుతారు. సో ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. క్యాసినోలకి వెళ్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా. ఒక నెలకి $1,200 వస్తే తీసుకెళ్ళి ఒక $500 క్యాసినోలో పెట్టడం. వస్తే రాజు, రాకపోతే ఇంక అంతే పరిస్థితిగా చేసుకుంటారన్నమాట ఇక్కడ. ఇంకా అలాగా ఇక్కడ సింగపూర్లో క్యాసినో మనం వీడియో తీయడానికి ఉండదు, లేదంటే తీసేవాళ్ళం. ఫుడ్ మాత్రం చాలా ఇచ్చారండి, కడుపు నిండిపోయింది. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ తింటారు కావాలా. How many days Singapore working after go back?
I stay almost 15 plus days here. I don't know how many days because I want to cover slowly and I want to show the real Singapore to my people. Take long time but it's okay. I know మనం తిన్న ప్లేట్ అయితే ఇక్కడే వదిలేసేయచ్చు అంట. ఈ బంగ్లాదేశ్ ఫుడ్ కోర్ట్ వరకు బయట ఎక్కడ అట్లా వదలడానికి లేదండి, తీసుకెళ్ళి మనమే పెట్టాలి. ఈ డ్రింకులు ఎక్కడికి వెళ్ళినా కామన్ అండి. మనకి బంగ్లాదేశ్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ కీర్లు అంటే వీళ్ళు స్వీట్లు అయితే తింటారండి బాగా. బంగ్లాదేశ్ వెళ్ళిన ఇదే ఫ్లేవరు, మనకి ఇక్కడికి వచ్చిన ఇదే ఫ్లేవరు. జున్ను మాదిరి అనమాట. నాకు జలుబు చేసింది, తినలేను. ఈ విధంగా ఉంటుంది మొత్తం పాలకోవాలి అవన్నీ. దేశాలు విడిపోయినా కానీ కల్చర్ మాత్రం ఎవరు మార్చలేరు. అదిగోండి రెస్టారెంట్ మొత్తం ఇంకా అది. వెళ్ళిపోదాం మనమైతే. ఇంకా ఇదేంటబ్బా, ఓహో బంగ్లాదేశ్ సైడ్ మసాలా చేస్తారు, అది ఇక్కడ అమ్ముతున్నారు. మచ్ ఓ థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా. వామ్మో ఏంటండి బాబు ఈ జనాలు ఈ విధంగా ఉన్నారు. అంతా ఇండియన్స్ బంగ్లాదేశ్ వాళ్ళే. వామ్మో పిచ్చ నాయిస్ ఉంది ఇక్కడైతే. వామ్మో వామ్మో వామ్మో. ఇది వచ్చేసి ముస్తఫా సెంటర్ అండి, పెద్దది. ఎలాగో ఈ వీడియో లిటిల్ ఇండియాకి వచ్చాయి కదా, బంగ్లా ఏరియాకి ఆనుకొనే ఉంటుంది. ఇది కూడా చూద్దామని చెప్పి. బాగున్నా బ్రో, ఎవరు? వైజాగ్ అన్న. వైజాగ్. నెక్స్ట్ మీట్ బ్రో. నిన్నే చూసా వీడియో, మీరు ఇక్కడే ఉంటారేమో అని చెప్పి. ఇక్కడే ఉన్నా బ్రో. ఎక్కడికి లోపలికా? షాపింగ్ అయిపోయినా. ఓకే నైస్ నైస్. ఏదన్నా మేము యాక్చువల్గా మీకు కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేస్తుంది అంత డార్మెటరీ. అది ఒక డార్మెటరీలో ఎంతమంది వరకు ఉంటారు? కేటగిరీ బట్టి స్టాఫ్కి అయితే ఒక 6 మెంబర్స్ ఉంటారు, వర్కర్స్కి అయితే ఒక 10-12 మెంబర్స్ ఉంటారు. ఓకే అంతేలే, బాగానే ఉంది కదా లైఫ్ అంతా. ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ బ్రో, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. జాగ్రత్త. గెలుస్తా ఉంటే ఇంక నేను ముస్తాఫా ఎప్పటికి తీయాలన్నా వీడియో. బాగున్నారా? బాగున్నానన్నా, చూస్తున్నాను ఎవ్రీడే మీ వీడియో. చాలా సంతోషం. మీ అందరి సహకారం సపోర్ట్ వల్లే ఇక్కడ ఉందని సింగపూర్లో. థ్యాంక్ యూ. ఎప్పటికీ మర్చిపోలేను. సరే మరి నేను వీడియో తీసుకుంటున్నాను. మీరంతా బాగుండాలి ఎప్పుడు. బాగుండాలి. థ్యాంక్స్ అన్న. ముస్తాఫా అంటే ఏదో మామూలు మార్కెట్ అనుకున్నా, ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్ వాచ్లు అవన్నీ దొరుకుతున్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తే అదొకటి, మళ్ళీ పైకి కూడా ఉంటుందండి. ఇది పైకి వెళ్ళేది. అచ్చంగా వాచ్లే అనుకుంటా ఇక్కడ. దొరకని అంటూ లేవండి బాబు ఇక్కడ. అసలు మొత్తం ఉన్నాయి దగ్గర. ఎంఐ వాచ్లు, యాపిల్ వాచ్లు, డ్రోన్లు. కాకపోతే అన్ని మోడల్ లేవు, కొన్నే ఉన్నాయి. మరి దీని అమ్మాయి ఇక్కడ డీజేకి సంబంధించి మైకులు అవి కూడా అమ్ముతున్నారు. ఇది డీజే మైక్ మీద లేటెస్ట్ మనం వాడేది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి ఇక్కడ ముస్తాఫా సెంటర్లో. చూపించాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే ఒక ఇద్దరు అయితే కొంచెం గట్టిగా మాట్లాడారు. సో వీడియో నన్ను ఎందుకు తీసామని చెప్పి వాళ్ళు డిలీట్ చేయించి, మళ్ళీ రీసెంట్లీ డిలీటెడ్లో కూడా వెళ్ళి డిలీట్ చేయించడం జరిగిందనమాట. సో ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముస్తాఫా సెంటర్ అనేది చాలా పెద్దది. ఈ లిటిల్ ఇండియాలో ఇంక ఎలా అయినా రోడ్లు క్రాస్ చేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కడా కూడా సిగ్నల్ లేవు. ఇంకా స్టార్టింగ్లో అనుకున్నాం కదా హోటల్ అని, ఇక్కడ ఏదో హోటల్ ఉంది. జస్ట్ వెళ్ళి రేట్ అంతా ఏంటి కనుక్కొని వచ్చి చెప్తా. హోటలు డెక్కరా, హోటల్ డెస్కరా అంట. ఇది ముస్తాఫా సెంటర్కి దగ్గరలో ఉందన్నమాట. ఇది ఏసీ రూమ్ అంట. లోపల $90 నుంచి $110 వరకు అంట, డిపెండింగ్ ఆన్ సెలవులు అవన్నీ ఇంకా పెట్టుకొని. అంటే డిమాండ్ ఆన్ సప్లై, హడావుడిని బట్టి రేట్లు అంట. ఇప్పుడైతే మొత్తం ఫుల్ అయిపోయింది లోపల. అమ్మాయి అబ్బాయి కూడా వెళ్ళొచ్చు అంట, అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. పాస్పోర్ట్ అయితే ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాలంట హోటల్లో. ఎక్కడైనా కానీ మినిమం స్టే కావాలంటే మనకి $30 అయితే పెట్టుకోవాలండి. ఇది వీరాస్వామి రోడ్ అంటండి. నేను వచ్చిన ప్లేస్కే వెళ్ళాలి, ఆ టెక్కా సెంటర్కి. సింగపూర్లో కూడా జిఆర్టీ జ్యువెలర్స్ ఉందండి. సో ఎక్కడ చూసుకున్నా కానీ పిచ్చ క్రౌడ్ అయితే ఉంది ఈ లిటిల్ ఇండియాలో. ఇంక ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి చేయడం జరుగుతుంది వీడియో. చూసారు కదండి మన లిటిల్ ఇండియా ఆ విధంగా ఉంటుంది.
నేను మొదట్లో చూపించాగా టెక్కా సెంటర్ అని. ఈ టెక్కా సెంటర్ లోపల ఒక చిన్న బోర్డు అయితే చూశాను. సింగపూర్లో నేను ఎక్కడ చూడలేదు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మీరు అనవసరమైన గొడవలు ఏం పెట్టుకోకండి. ఒకవేళ ఇట్లా ఏమైనా గొడవలు పెట్టుకున్నా, కొట్టుకున్నా 2 సంవత్సరాలు జైలు శిక్ష అయితే అక్కడ బోర్డు పెట్టారు. ఇంక అక్కడే అర్థం చేసుకోవచ్చు గొడవలు ఎక్కువ అవుతాయి. మనోళ్ళండి అనకూడదు కానీ తాగితే సైలెంట్గా ఉండరు, తాగితే గొడవలు పెట్టుకుంటారు. మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తున్నా చూడండి. నేను ఒక పార్క్లో ఉన్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత వస్తుందిలే. అతను ఏంటంటే నేను వీడియో తీసుకుంటే నా మీదకి రాబోయాడు, మళ్ళీ వాళ్ళు లేకపోతే ఆగాడు అనమాట. మరి అతను ఎవరో ఏంటో, ఎందుకు అలా రాబోయాడో, ఇవన్నీ జరుగుతున్నాయో మనం రెగ్యులర్గా చూస్తాము. దాని కారణం ఏంటంటే అలాంటి బోర్డులు అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒకడు తాగున్నాడంటే వాడి జోలికి పోకుండా ఉండడమే బెటరు. ఇంకా మనం ఈ లిటిల్ ఇండియాలో చాలా చూపించాను మీకైతే నాకు తెలిసి సింగపూర్ని చూసినట్టుగా లేదు, ఒక ఇండియాని చూసినట్టుగానే ఉంది. ఇంకా కొంచెం నీట్గా అయితే ఉంచుకోవాలి. ఒక లిటిల్ ఇండియానే కాదు, మన భారతదేశంలో కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా మీరంతా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అది నేను ఫాలో అవుతాను, మీరు ఫాలో అవ్వండి. రోడ్డు పైన చెత్త వేయకండి, మీ ఇంటి ముందర శుభ్రంగా ఉంచుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకండి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు రెస్పెక్టెడ్గా మాట్లాడండి. సో ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్పండి. సిగ్నల్ లైట్లు దాటకండి. ఇంకా స్త్రీలకు గౌరవం ఇవ్వండి, పెద్దవారికి సహాయం చేయండి. సహాయం అంటే ఇప్పుడు బస్సులో మనం కూర్చుంటాం, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వడం, ఇట్లాంటివి మనం చాలా నేర్చుకోవాలండి. సో ఇవన్నీ కూడా మనం పాటించామంటే 140 కోట్ల మంది జనాభా ఇదంతా పాటిస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఇంతకు మించి పెద్ద కంట్రీ ఇంకేముండదు. సో నా సైడ్ నుంచి అదొకటే రిక్వెస్ట్. హోప్ మీకు ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, నాకైతే నిజంగా నచ్చలేదండి. ఎందుకంటే ఎక్కడో ఏదో తెలియని బాధ అన్నమాట నాకు. సో ఏంటిది మీరందరూ అనుకోవచ్చు, మీరుండి వీడియోలు చూస్తున్నారు ఇండియాలో, కానీ ఒక ఇండియన్గా బయట దేశాలు వచ్చినప్పుడే తెలుస్తుంది వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం, మర్యాద, నన్ను ఎలా చూస్తున్నారు ఏంటనేది. అవన్నీ చెప్తున్నప్పుడు చెప్పడానికి కూడా నాకు అదో రకంగా ఉంటుంది. కానీ ఇంకా ఉన్నట్టుగానే చూపించాలి, ఈ దేశాల్లో ఎలా ఉంది, మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది. సో నెక్స్ట్ రాబోయే వీడియోలు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగువారు పనిచేస్తున్నారు కదా, వాళ్ళ గురించి అయితే ఉంటుంది. హోప్ ఆ వీడియోలో మీకు ఇంకా వివరంగా అయితే అర్థమవుతుంది, ఎలా ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏంటనేది. సరే ఇంకా నేనైతే ఉంటాను. మరి అప్పట్లో ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.